హలో, నేను మీ డాక్టర్ సాహితి సల్గుటి, చీఫ్ కన్సల్టెంట్ యశస్ నేత్రాలయ. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వాటరింగ్ ఆఫ్ ఐస్ ఇన్ చిల్డ్రన్. చాలామంది పిల్లల్ని తీసుకొని వస్తారు, ఊరికే నీళ్ళు కారుతూనే ఉన్నాయి మేడం, ఏంటో ప్రాబ్లం అర్థం కావట్లేదు, కొన్నిసార్లు ఊరికే వాటర్ అవుతుంది, లేదంటే కొన్నిసార్లు ఊసులు కానివ్వండి, డిశ్చార్జ్ కానివ్వండి కూడా వస్తుంది, ఏంటి మాకు టెన్షన్ అవుతుంది అని అంటారు. సో దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈరోజు వీడియో. సో వాటరింగ్ ఆఫ్ కిడ్స్ అంటే మీకు కళ్ళల్లో నుంచి నీరు ఎందుకు వస్తుందో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనకి కంటికి ముక్కుకి మధ్యలో ఒక డక్ట్ ఉంటుంది, దాన్ని నేజో లాక్రిమల్ డక్ట్ అని అంటారు. సో అక్కడి నుంచి మనకి టియర్ డ్రైనేజ్ అనేది అవుతుంది, అంటే మనకి కంటిన్యూస్ టియర్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది కంట్లో. సో అది ఎక్కడో ఒకటి నుంచి డ్రైన్ అవ్వాలి కదండి. సో ఇక్కడ ఉన్న ట్యూబ్స్లో నుంచి డ్రైన్ అవుతుంది. అది ఎప్పుడైతే ఆ ట్యూబ్ ఈదర్ ఫుల్లీ డెవలప్ కానప్పుడు కానివ్వండి, బ్లాక్స్ అయినప్పుడు కానివ్వండి, చిన్న మెంబ్రెయిన్స్ లాగా ఫార్మ్ అయినప్పుడు కానివ్వండి, లేదంటే కింద ఒక వాల్వ్ అని ఉంటుంది అనమాట, ఆ వాల్వ్ అనేది సరిగ్గా ఫంక్షన్ కానివ్వనప్పుడు మనకి ఇవి బ్లాక్స్ ఉంటుంది. అప్పుడు ఈ డ్రైనేజ్ సరిగ్గా వెళ్ళక మన కంట్లో నుంచి వాటరింగ్ అనేది అవుతుంది. సో దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ రీజన్ ఫర్ వాటరింగ్. ఇది కొంచెం ఫస్ట్ డీటెయిల్గా చెప్తానండి. సో పుట్టిన పిల్లలకి ఈ డక్ట్ అనేది ఫుల్గా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అది యాజ్ ద కిడ్ గ్రోస్ మనకి ఫామ్ అయిపోయి బై 1 year ఆఫ్ ఏజ్ ఈ వాటరింగ్ అనేది ఆగిపోయి మంచిగా డ్రైన్ అవుతుంది. సో ఇన్ కేస్ మనకి వాటరింగ్ అవుతుంది అని అంటే దానికి మోస్ట్ కామన్ ట్రీట్మెంట్ ఏంటి అని అంటే జెంటల్ మసాజ్ అండి. మనకి ఇక్కడ నుంచి నోస్ వరకు పిల్లలకి మసాజ్ చేస్తూ ఉండాలి లైట్గా. అండ్ వార్మ్ కంప్రెసెస్ అంటే వేడి నీళ్ళతోటి ల్యూక్ వార్మ్ వాటర్తోని మనకి ఇక్కడ కాపడం వల్ల ఆ డక్ట్ అనేది కొంచెం సాఫ్ట్ అప్ అయి ఓపెన్ అయ్యి ఈ డ్రైనేజ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇన్ కేస్ ఊసులు వస్తున్నాయి అని అంటే డాక్టర్ మీకు ఒక యాంటీబయాటిక్ డ్రాప్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ డ్రాప్స్తో పాటు మనకి ఈ మసాజ్ అండ్ వార్మ్ కంప్రెసెస్ కంటిన్యూ చేయడం వల్ల ఈ డ్రైనేజ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇన్ కేస్ 1 year తర్వాత కూడా ఇదే మనకి కంటిన్యూ అవుతుంది అని అంటే 90% ఆఫ్ ద కిడ్స్ 1.5 to 2 years వరకు ఈ మసాజ్ అండ్ ఈ వార్మ్ కంప్రెసెస్తోని ఆ డక్ట్ అనేది ఫుల్గా ఫామ్ అయిపోతుందండి. ఒకవేళ ఇంకా అవ్వట్లేదు, రికరెంట్గా ఉంది అని అంటే డాక్టర్ మీకు ఒకటి ప్రోబింగ్ అని చెప్తారండి అడ్వైస్. ఆ ప్రోబింగ్ ఏంటి అని అంటే డాక్టర్ అండర్ హిజ్ ఓన్ గైడెన్స్ ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ పాస్ చేస్తే చూస్తారు ఓన్లీ అనాటమికల్ ఫార్మేషన్ ఫుల్గా అవ్వడానికి టైం పడుతుందా, లేదంటే ఏమన్నా బ్లాకేజ్ ఉందా అని. సో దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్స్ అనేవి ప్లాన్ చేస్తారు. పార్షియల్ బ్లాకేజ్ ఉంది అని అంటే మనకు ఆ ప్రోబింగ్ చేయడం వల్ల అది ఓపెన్ అప్ అవుతుంది అండ్ మసాజెస్ అండ్ వార్మ్ కంప్రెసెస్ కంటిన్యూ చేయడం వల్ల మనకి డ్రైనేజ్ అనేది సరిపోతుంది. లేదు ఏమన్నా బ్లాక్ ఉంది అని అనుకుంటే ఇంకొంచెం కిడ్ పెరిగిన తర్వాత బలూన్ క్యాథెటరైజేషన్ అని చేస్తారు. అంటే ఒక చిన్న బలూన్ లాగా పెడతారు, అది ఓపెన్ అయ్యి డ్రైనేజ్ కంటిన్యూ అవ్వడానికి. అది కూడా వర్కౌట్ అవ్వట్లేదు అని అంటే ఒక చిన్న స్టెంట్ లాంటిది వేస్తారండి, అంటే లోపల ఒక ట్యూబ్ లాంటిది పెడతారు అది ఓపెన్గా ఉంచడానికి. ఇవి కూడా అవ్వట్లేదు అని అనుకుంటే అప్పుడు దాన్ని రిపేర్ చేయాల్సి ఉంటుంది. బట్ దిస్ ఇస్ అట్ ఎ వెరీ లేటర్ స్టేజ్. మీ కిడ్కి ఈ వాటరింగ్ అనేది అవుతుంది, నేజో లాక్రిమల్ డక్ట్ బ్లాకేజ్ ఉంది ఆర్ మసాజ్ చెప్పారంటే డోంట్ వరీ అండి. 90 to 95% ఆఫ్ ద కిడ్స్కి జస్ట్ విత్ మసాజ్ అనేది సెట్ అయిపోతుంది. మైల్డ్గా అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్ ఆ ట్యూబ్లో వస్తే డ్రాప్స్ వేసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ పోతుంది. చాలా తక్కువ మందికి సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం అనేది వస్తుంది. కానీ అది ఇట్లా వాటరింగ్ అవుతున్నప్పుడు మీరు మసాజ్ చేస్తున్నంత వరకు ఓకే, కానీ అది కంటిన్యూ అవుతుంది, బేబీ 1.5 year కంటే పెద్దగా ఉన్నారు, ఎక్కువ డిశ్చార్జ్ వచ్చేస్తుంది అని అంటే మాత్రము వీ హ్యావ్ టు కన్సిడర్ సర్జరీ ఇన్ సమ్ కిడ్స్. సో మీరు ఇది సొంతంగా చేయకుండా ఎవ్రీ 3 months ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నట్టయితే ఇది ఓన్లీ మసాజ్ సరిపోతుందా, లేదంటే నేను ఇందాక చెప్పినట్టు వేరే ఆప్షన్స్ కూడా కన్సిడర్ చేయాలా అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో డోంట్ వరీ, ఏజ్ పెరుగుతున్న కొద్దీ పిల్లలది సెట్ అయిపోతుంది, లేదైనా కూడా దానికి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. వేరే రీజన్స్ ఏంటి నేజో లాక్రిమల్ డక్ట్ బ్లాకేజ్ కాకుండా ఫర్ వాటరింగ్ ఇన్ కిడ్స్ అంటే సెకండ్ థింగ్ ఏంటి అని అంటే కొంచెం ఓల్డర్ కిడ్స్ ఆర్ ఈవెన్ ఇన్ ద యంగర్ గ్రూప్ ఇన్ఫెక్షన్స్ అండి ఆర్ అలర్జీస్. సో మనము కళ్ళు రెడ్ అవుతున్నాయి వాటరింగ్తో పాటు ఆర్ డిశ్చార్జ్ వస్తుంది అని అనుకుంటే కుడ్ బి ఈదర్ బ్యాక్టీరియల్ కంజక్టివైటిస్ ఆర్ అలర్జిక్ కంజక్టివైటిస్ ఆర్ వైరల్ కంజక్టివైటిస్ యాజ్ వెల్. సో ఇది మీరు సొంతంగా ఒక మెడికల్ షాప్లో ఏదో ఒక డ్రాప్స్ వేసేసి ట్రీట్మెంట్ చేసుకోవాలని అనుకోవద్దు. అది ఓన్లీ పుట్టిన పిల్లలకు కాకుండా నేను పెద్ద పిల్లలకు కూడా చెప్తున్నాను, టిల్ 14 years ఏజ్ సెల్ఫ్ మెడికేషన్ ప్లీజ్ తీసుకోకండి. వాటరింగ్ అనే దానికి 100 కారణాలు ఉంటాయి. అది చూసి ఆ రీజన్ ఏంటో అని చూసిన తర్వాత డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. నెక్స్ట్ ఏంటి అని అంటే
ఈ రియాక్షన్స్ ఇవి వచ్చినప్పుడు కానివ్వండి, మీ కొన్నిసార్లు ఈ వాటరింగ్ కుడ్ బి ఈవెన్ కంటేజియస్, అంటే వైరల్ కంజక్టివైటిస్ వచ్చినప్పుడు. సో ఇమీడియట్ ట్రీట్మెంట్ ఈజ్ నీడెడ్. అండ్ మీరు కళ్ళు ముట్టుకొని మిగతా పార్ట్స్ ముట్టుకోవడం ఇవన్నీ కూడా అవాయిడ్ చేయండి టిల్ ద డాక్టర్ టెల్స్ యూ వాట్ ఇట్ ఈస్ అండ్ వాట్ ద ట్రీట్మెంట్ ఇస్. సో నథింగ్ టు వరీ అండి. వాటరింగ్కి మెయిన్ 2 రీజన్స్ ఇన్ కిడ్స్ ఇస్ దిస్. ఇంకొకటి చాలా కామన్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఏంటి అని అంటే డిజిటల్ స్ట్రెయిన్ అండి. 2 to 3 years పిల్లల నుంచి ఐప్యాడ్లు, ఫోన్లు కంటిన్యూస్గా పట్టుకున్నప్పుడు ఇలా వాళ్ళు స్టేర్ చేస్తూ ఉంటారు. సో ఆఫ్ కోర్స్ వాళ్ళలో కూడా డ్రై ఐస్ వస్తుంది, అవుటర్ లేయర్ అనేది ఇవాపరేట్ అయిపోతుంది, దానివల్ల నీళ్ళు కారుతూ ఉంటాయి. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే అట్లా చూడడం వల్ల మైల్డ్ రియాక్షన్స్ ఇన్ ద ఐ, అంటే కొంచెం వాప్లాగా కూడా రావడం ఈజ్ వెరీ నార్మల్. సో ప్లీజ్ రెడ్యూస్ డిజిటల్ స్ట్రెయిన్ ఇన్ కిడ్స్. అవసరం ఉన్నంత వరకే ఇవ్వండి, మిగతాదంతా ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్, ఐప్యాడ్స్ ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేయండి పిల్లల్లో. సో ఇది మోస్ట్ కామన్ రీజన్స్ అండి. ఇంకా మీ కిడ్లో కానివ్వండి వాటరింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అని అంటే ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ ప్లీజ్ తీసుకోకండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇండివిజువల్గా మీకు ఏమవుతుంది అనేది చూసి మీకు దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. నథింగ్ టు వరీ, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రీటబుల్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.